బ్రో ఒకటి పోతే ఏం బ్రో, మన జీవితంలో ఇంకోటి వస్తుంది. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా? అమ్మాయిల గురించి అనుకుంటున్నావా? నేను చెప్పేది ప్రాబ్లమ్స్ గురించి రా. ఎప్పుడు చూడు అమ్మాయిలే. నువ్వు నా జిగిరి దోస్తురా, నీకోసం నా ప్రాణమైన ఇస్తాను రా. నిజమా మచ్చా? నిజం రా. ప్రాణం వద్దులే గానీ ఒక 10,000 అప్పి మచ్చా. ప్రాణమైన ఇచ్చుంటాను రా, అప్పు మాత్రం ఇవ్వరా నా కొడకలారా మీకు. ఈ కూల్ డ్రింక్ తీసుకో, మూడు లేదులే, ఆవడ తీసుకో, మూడు లేదులే, కుల్ఫీ తీసుకో, బోలెడు తిన్నా, అయితే పేడ తిను. బోలెడు తిన్నా, బోలెడు తిన్నా, బోలెడు తిన్నా. అరే చూస్తుంటే బండ్లు పడుతున్నట్టున్నారా? అవునరా మావా. నువ్వు చూస్తే హెల్మెట్ కూడా వేసుకోలేదు. ఈ రోజు ఖచ్చితంగా మనకు ఫైన్ వేసేస్తారు. అవునేరా. అన్ని కాదు కానీ బండి తిప్పు. ఇంటి నుంచి హెల్మెట్ వేసుకో. అరే రేపు సంబంధాలకు పోతున్నావా? వాళ్ళు ఎకరా ఇస్తానంటే నువ్వు 4 ఎకరాలు అడుగు. వాళ్ళు 20 సవర్లు పెడతానంటే నువ్వు 30 సవర్లు అడుగు. వాళ్ళు బైక్ ఇస్తానంటే నువ్వు కారు అడుగు. వాళ్ళు నాకు అంత అర్థం అయిపోయింది. రేపు వాళ్ళు పిల్లలు ఇస్తానంటారు కానీ నేను పిల్ల తల్లిని అడుగుతా. నాన్నగారు కొంచెం డబ్బులు కావాలండి బుక్స్ తీసుకోవడానికి. ఎంత? 3,000. ఎంత మారిపోయావురా? నీ ఫ్రెండ్స్ తో కలిసి తాగడానికి నీకు 3,000 కావాల్సి వచ్చింది కదా. సిగ్గు లేదంటారా నీకు 3,000 అడగడానికి? నాన్న మరేమో మాట్లాడుకో, వెళ్ళి మీ అమ్మని అడిగి తీసుకో. అమ్మా డబ్బులు కావాలమ్మా బుక్స్ కి. ఎంత? 6,000 అంట. డబ్బులు అడిగేటప్పుడు నన్ను కూడా దృష్టిలో పెట్టుకుని అడగాలి. డబ్బును డబుల్ చేస్తాం, 500ని 1000 చేస్తాం, 1000ని 2,000 చేస్తాం. పెద్దనా వస్తున్నా. నువ్వు డబుల్ చేస్తావా? డబుల్ చేసాక వచ్చింది. ఏది 10 రూపాయలు డబుల్ చేయి. అదేగా కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుకోండి. మీ 20 రెడీ. కొట్టవరా ఛాన్స్ నీ దగ్గర ఎంత ఉంది? మాకు వెయ్యింది. ఏది ఇది డబుల్ చేయి చూద్దాం. ఇదేగా కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుకోండి. ఊపిరి వదలకుండా పీలుస్తా ఉండండి. బాగా పీలవండి. వదలకుండా పీలవండి. వదలకుండా పీలవండి. డబ్బులు అయ్యే పని నేను రోడ్ల మీద తిరుగుతాను రా ఎర్రిపోగా. నమస్తే సారు. నమస్తే. ఎవరు? ఐసీకీసీ బ్యాంక్ మేనేజర్ మీరేనా అయ్యా? అవునే తాత, ఏం కావాలి? ఏం లేదు, పక్కనే ఒక అంగడి పెట్టాను. ఏమన్నా అవసరం అయితే వచ్చి తీసుకోండి. ఓకేలే. మళ్ళీ నువ్వేనా అయ్యా? వేరుశనగ పప్పుల నుంచి ఫ్రెష్ గా నూనె తెచ్చి అంగట్లో పెట్టినాను. ఇప్పుడైతే మంచి ఆఫర్ లో ఉంది, వచ్చి తీసుకోండి అయ్యా. వద్దా? ఆల్రెడీ ఉందా? ఎవరు సారు? కొత్తగా కూరగాయలు కూడా పెట్టినావు అంగట్లో. ఏమన్నా అవసరం అయితే వచ్చి తీసుకోండి అయ్యా. అరే ముసలోడా, నీకు ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడు అవసరం అయితే నేనే తీసుకుంటాను. రోజు ఇంట్లోకి వచ్చి సంపత్రావు మమ్మల్ని. మరి నేను కూడా చెప్పాను కదరా, నాకు కూడా ఆల్రెడీ హోమ్ లోన్ ఉంది, కార్ లోన్ ఉంది, పర్సనల్ లోన్ ఉంది. రోజు ఫోన్ చేసి మరి దుబ్బేస్తున్నారు మమ్మల్ని. ఇంకొకసారి ఫోన్ చేశారంటే పేక్కోసేస్తా నీ అక్క. నా కూతురు కట్నం వద్దు, వంట రాదు, 2 లక్షలు కట్నం, అత్తమామలు కొడతాది, 10 లక్షలు కట్నం, నైట్ టైం పార్టీలకు వెళ్తది, 20 లక్షలు ప్లస్ కారు, చుట్టాలు వస్తే కాలుతుంది అంతది, 40 లక్షలు కారు హౌస్, కట్టుకున్న భర్తను మాత్రం కాలుతుంది అందు, బూట్ కాలుతుంది అంతది, 50 లక్షలు కారు హౌస్, 2 ఎకరాల ల్యాండ్, ఇన్స్టాలో రీల్స్ చేస్తది, 1 కోటి రూపాయలు కట్నం, 4 కార్లు, 4 హౌస్లు, 10 ఎకరాల పొలం, 1 కేజీ బంగారం. డీలోకే. ఉన్నారా ఎవరైనా? పెదనాయన యారా, ఇంకా ఇల్లే తుడుస్తున్నా, వంట అయిపోయిందా లేదా? అంటే నా పిల్లం హెల్త్ బాగాలేదు పెదనాయన, అందుకే ఈ రోజు నేను చేస్తున్నాను. తెలుసులేరా, నా పిల్లానికి కూడా 30 ఏళ్ళుగా హెల్త్ బాగాలేదు. ఓ పెద్దనా, 5 కేజీలు బియ్యం, 5 కేజీలా? ఇదో బాబు, ఒక పని చేయి, 5 కేజీలు కందిపప్పు దాంట్లోనే కలిపి. దీంట్లోనా? దాంట్లోనే వేసి. సరే నీ ఇష్టం. ఇదో ఇంకో 3 కేజీలు చక్కెర దాంట్లోనే కలిపి. ఏం పిచ్చా నీకు? ఎగస్టాల్ చేయి, చెప్పింది చెయ్యి. సరే నీ ఇష్టం. ఇదో సరే అయితే ఖాతాలో రాసుకో. అరే అప్పులు ఎవరు ఎక్కడ? అప్పి అయితే వద్దులే. సరే ఇదో తీసుకో. హలో ఎవరు? హలో, పేడుందా? పేడా ఉంది, అయితే తినేసి. ఎవరు రాదు? పేడుందా? ఉందనేగా చెప్తానేది. తిని. నీ అబ్బా ఎవరా నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, పేడుందా? ఉంది, మరి తిని. నీ అబ్బా ఎవరా నువ్వు? ఏంటి మా ఇంత టెన్షన్ ఉన్నావు? ఏం చెప్పేదిరా, ఒక నా కొడుకు రోజు ఫోన్ చేస్తాడు, పేడుందా అంటాడు, ఉంది అంటాను, తిని అంటాడు. రోజు నా కొడుకుతో తలకాయ నొప్పి అయిపోతుంది. ఎందుకు మా ఇంత టెన్షన్ పడతావు? ఈసారి అడిగితే పేడ లేదని చెప్పేసి. నిజమే కదా, పేడుందా? పేడ లేదన్నా అయిపోయిందా? ఈరోజు తినేసినట్టున్నావా? బాబు నాకు అర్జెంట్గా పెద్ద జాతీయ జెండా ఇవ్వు. వేరే కలర్ లేదా? జాతీయ జెండాకు వేరే కలర్. ఆ బ్యాగ్ ఎందుకు షించాన్? ఇందులో స్నాక్స్ ఉన్నాయమ్మా. నీ ఒక్కడికి ఇన్ని స్నాక్స్ అవసరమా? ఏ ఇంట్లో పెడితే మీరు తినేద్దామని ప్లాన్ వేశారా? The optical fiber describes that. The optical fiber describes that. The optical fiber describes that. దమ్ముంటే పట్టుకోరు, షికావత్తు పట్టుకుంటే వదిలేస్తా. సిండికేట్.